నమస్కారం. లక్కీ సినిమాటెక్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్లో ఎన్నెన్నో విశేషాలు జరిగాయి. ఎటువంటి ప్రయోగం చేయడానికైనా ఆయన వెనకాడేవారు కాదు. మంచితనానికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కృష్ణ గారిలో ముక్కుసూటితనం కూడా ఉండేది. తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా తెలిపేవారు. తెలుగులో మొదటి జేమ్స్ బాండ్ సినిమాని, మొదటి కౌబాయ్ సినిమాని ఆయనే అందించారనే విశేషాలు మనకు తెలిసినవే. ఇంకా ఆయన కెరీర్లో మరెన్నో విశేషాలున్నాయి. వాటిని మీకు అందించడమే ఈ వీడియో ఉద్దేశం. కొల్లేటి కాపురం సినిమాతో ఆర్ఓ సాంకేతికతను పరిచయం చేసింది కూడా కృష్ణ గారే. మొదటి ORW కలర్ సాంకేతికతతో తీసిన సినిమా గూడు పుఠాణి. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. ఇవిగాక స్టీరియోఫోనిక్ 6 ట్రాక్స్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా సింహాసనం. ఇక కృష్ణ గారి ఉదార స్వభావాన్ని తెలిపేందుకు బోలెడని ఉదాహరణలున్నాయి. హీరోగా తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితాన్ని మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూండీల పట్ల కృష్ణగారు ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించారు. ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా కోసం కృష్ణా గుంటూరు జిల్లాలో అవుట్డోర్ షూటింగ్ కోసం వెళ్లిన కృష్ణ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారి లేకపోతే ద హిందూ పత్రిక వాళ్ళు ఉపయోగించే ప్రత్యేక విమానంలో వారిని అభ్యర్థించి ప్రయాణించారు. ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆదుర్తి స్వంత బ్యానర్ రవి కళామందిర్ మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేట్టు, నష్టం వస్తే కృష్ణ భరించేట్టు తాను హీరోగా పంచాయతీ, సిరిమల్లె నవ్వింది, రక్త సంబంధం సినిమాలు చేసి పెట్టారు. మొదటి 2 ఫ్లాప్ అయినప్పటికీ 3వ సినిమా హిట్ అయింది. ఆదుర్తి సుబ్బారావు తనయుడైన సాయి భాస్కర్ను తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చతోరణం సినిమా చేశారు కృష్ణ గారు. అది ఫ్లాప్ కావడంతో పద్మాలయ టెలిఫిల్మ్స్ ఏర్పాటు చేసి టెలివిజన్ వ్యాపార రంగంలోకి దిగినప్పుడు సాయి భాస్కర్కే ఆ బాధ్యతల్ని అప్పగించి ఎలాగైనా ఆదుర్తి కుటుంబాన్ని సెటిల్ చేయాలని పదే ప్రయత్నించారు ఆయన. ఇక కృష్ణ గారి జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విశేషాన్ని ఇప్పుడు చూద్దాం. సాక్షి సినిమాలో కృష్ణ, విజయ నిర్మల పెళ్లి జరిగే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని పులిదిండి గ్రామంలోని ఆలయంలో చిత్రీకరించారు. అదే సందర్భంలో నటుడు రాజబాబు ఈ దేవుడి మహత్యం ఎంతో గొప్పది, ఆయన ఎదురుగా పెళ్లి చేసుకుంటే నిజమవుతుందని ఆట పట్టించారు. అయితే మరో 2 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కృష్ణ, విజయ నిర్మలకు ఇదొక సెంటిమెంట్ అయింది. చివరకు తిరుపతిలో పెళ్ళాడి అదే గ్రామానికి వచ్చి దేవుడిని దర్శించుకున్నారు. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.